హలో హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూర్. ఈరోజు అయితే మరో మంచి వీడియో తోటైతే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే ఇన్స్టెంట్ గోరెంటాక్ అండి. ఇది మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలన్నది అయితే మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ అంటే మీడియం సైజు ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ పెద్దది కాకుండా ఇలా నేను తీసుకున్నంత విధంగా తీసుకోండి. ఇది మనకి ఒక హాఫ్ కప్పు వరకు అయితే లిక్విడ్ అనేది అయితే వస్తుందండి మనకి ఆ గోరెంటాక్ అనేది. ఇంత అయితే సరిపోతుందండి. ఇది మనం ఒక 6-5 మెంబర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చండి. గోరెంటాకు మనకి అయినా కానీ ఇంకా మిగులుతూ ఉంటుంది. దీన్ని మనము ఇలా చేసుకున్న తర్వాత ఈ గోరెంటాకుని మనం ఈ లిక్విడ్ని ఎలా నిల్వ చేసుకోవాలి, ఏ పద్ధతిలో నిల్వ చేసుకోవాలి, ఇలా నిల్వ చేసుకొని ఉంచుకొని ఎన్ని రోజులు వాడుకోవచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా అయితే ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా ఆ ఫీల్ ఉంటుంది కదండి క్యారెట్ మీద, ఆ తొక్క అనేది అది తీసేసుకోండి. ఆ తర్వాత తొక్క తీయకపోయినా పర్లేదండి, తీస్తే కొంచెము నీట్గా ఉంటుంది, మనకి గిన్నెకి మరీ అతుక్కోకుండా ఉంటుంది. అందుకని తీయండి, తీసినా పర్లేదు తీయకున్నా పర్లేదండి, అలా అయినా కట్ చేసుకోవచ్చు. మీ వీళ్ళు బట్టి మీకు ఎలా అనిపిస్తే అలా చేసేసేయండి అంతే. దాంట్లో తీయాలా తీయొద్దని అయితే ఏమీ లేదు. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి. మరి ఎక్కువ పెద్ద సైజ్ అయితే చేసుకోకుండా నేను చేస్తున్న విధంగా అయితే చేసుకోండి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసాను, అలాగే 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ అండి. టీ పౌడర్ వేసిన తర్వాత ఇలా అయితే మిక్స్ చేసేసుకోండి. మధ్యలో అయితే ఇలా అనుకోండి, మనము మట్టి ప్రమిద ఉంటుంది కదండి, అది పెట్టేసేసుకుంటే మనకి కింద మనం పెట్టుకున్న కటోరా ఉంటుంది కదండి, అది అతుక్కోకుండా ఉంటుంది. 2 కూడా పెడుతూ ఉంటారండి స్టీల్ కటోరాలో. ఇలా మనకి చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా, వాటిని అలానే ఒకటి బోర్లు ఇచ్చేసి ఇలా పెడుతూ ఉంటారు. చిన్నప్పుడైతే మా అమ్మ అలానే పెట్టేది. అది ఆ కటోరా ఉంటుంది కదండి, దానికైతే మొత్తం అంటుకొని పోయేది, అది తోమలేక ఇదైపోయేది, అంతా ఇదిగా ఉండేది. ఇప్పుడైతే నాకు ఆ ప్రమిద అనేది కరెక్ట్గా అనిపించిందండి. ఆ మట్టి ప్రమిద కదా, మట్టికి అయితే ఏమీ అంటుకోదు. అందుకని ఆ ప్రమిద అయితే ఇంట్లో మనకి ఎట్లాగో ఉంటాయండి, దీపాలు పెట్టుకుంటూనే ఉంటాము. ఏదన్నా ఒకటి పాత ప్రమిద ఉంటే మాత్రం అది అలా మధ్యలో పెట్టేసేసుకోండి. ఆ తర్వాత దానిపైన మాత్రం ఒకటి చిన్నది కటోరా లాంటిది ఏదైనా సరే అండి, కొంచెం లోతుగా ఉన్నది చూసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో లోతుగా ఉండేటట్టు చూసుకోండి, కొంచెము డౌన్గా ఉన్న గిన్నెను తీసుకొని హాఫ్ వరకు అయితే వాటర్ పోసుకొని దానిపైన పెట్టేసేసి ఒక 10 మినిట్స్ సరిపోతుందండి. 10 మినిట్స్ కూడా పట్టదు, ఒక 7-6 మినిట్స్లో మనకి ఈ లిక్విడ్ అనేది అయితే నీట్గా వచ్చేస్తుందండి. ఆవిరి రాగానే మనకి ఆ గిన్నెలో పడిపోతూ ఉంటుంది. అందుకనే మనకు ఒక 6 మినిట్స్ 10 మినిట్స్లో అయితే కంప్లీట్గా అయిపోతుందండి. ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు, మనకు గిన్నె నిండా వస్తుందండి. ఇలా చేసుకున్నామంటే మనకు ఆవిరి అనేది పోకుండా ఉండేటట్టు ఆ గిన్నెను అయితే అరేంజ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 10 మినిట్స్ అయితే ఉంచానండి. ఆ తర్వాత అయితే ఇలా మనకి లిక్విడ్ అనేది అయితే వచ్చేసిందండి. నేను ఆ గిన్నె అనేది కొంచెం చిన్నగా ఉంటుందండి, నాకు పట్టుకోవడానికి అది లేదు, అందుకని చెప్పేసి క్లాత్ తోటే తీస్తున్నాను. కొంచెము వేడిగా ఉందండి అది. మనకు బయటికి తీసినాక ఒక 2 మినిట్స్లో చల్లగా అయిపోతుందండి. మనం ఇప్పుడే మనకి వేడిగా అనిపిస్తుంది అంతే. ఇలా అయితే నీట్గా తీస్తున్నాను. కొంచెం కాలుతూ ఉందండి, అది హీట్గా ఉంది. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఆ చిన్న చిన్న కటోరాలు కదండి, కింద పడిపోతుంది. చూసారు కదండి, ఇంత వచ్చిందండి. మనకి చూస్తానికి ఇంత ఉంది, కానీ నాకు హాఫ్ కప్పు వరకు వచ్చిందండి. చిన్నది మనకి హనీ బాటిల్స్ ఉంటాయి కదండి, అందులో స్టోర్ చేసుకుంటున్నాను నేనైతే. ఇది మా పాపకి భరతనాట్యం క్లాసెస్ ఉంటాయండి, అప్పుడు పెట్టేదాన్ని, ఎప్పుడు ఎక్కువగా చేసేదాన్ని. ఆ టైంలో మనకి పారాని ఉంటుంది కదండి, పారానికంటే ఇది బెస్ట్ అండి. అది మనము కొనుక్కొచ్చుకుంటూ ఉండాలి. అది 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుందండి బయట అయితే. ఇదైతే మనం ఒక 2 మినిట్స్లో ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. అవి కూడా డబ్బులు పెట్టే కొంటూ ఉంటాం, కానీ అవైతే మనకు అవైలబుల్ ఉంటాయి కదండి. ఒక 2 మినిట్స్ ఒక 10 మినిట్స్ కష్టపడ్డామంటే మనకి ఒక 4 టైమ్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా హనీ బాటిల్ అండి నేను తీసుకున్నదైతే. ఇది మనకి చిన్న బాటిల్స్ ఏవైనా పర్లేదండి. మీకు ఐస్ క్రీమ్ బాటిల్స్ ఉంటుంటాయి కదండి, ఐస్ క్రీమ్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా, అలాగే కిసాన్ జామ్ ఉంటుంది కదా, అలాంటి బాక్సెస్ ఉన్నా కానీ వాటిలో కూడా ఇదైతే స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఒక 6 మంత్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, స్మెల్ అనేది రాదండి, బాగుంటుంది, యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎక్కువ రోజులు మేము చేయలేము, ఎప్పుడు చేసుకోలేము అనుకున్న వాళ్ళైతే ఇలా చేసుకోండి. ఎప్పటికప్పుడు చేసుకున్నామంటే అలా అయినా పర్లేదండి. స్టోరేజ్ చేసుకున్నా కానీ పాడవకుండా ఉంటుందని నేనైతే చెప్తున్నాను క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే. అంతేనండి. ఇలా అయితే నాకు ఒక హాఫ్ కప్పు వరకు వచ్చిందండి, చూసారు కదా. ఇలా హాఫ్ సీసా వరకు అయితే మనకి ఆ లిక్విడ్ అనేది వచ్చేసింది. ఇది నాకు ఇద్దరికి సరిపోతుందండి ఇప్పుడు ఉన్నదైతే. అది మనకు చూస్తానికి కొంచెమే అనిపిస్తుంది కదా, మనం అందులో కుంకుమ యాడ్ చేసుకుంటామండి. ఆ కుంకుమ యాడ్ చేసుకోవడం తర్వాత మనకి అది ఒక 2 చేతులకి ఒక 2 మెంబర్స్కి అయితే నీట్గా వస్తుందండి. మనకి చూస్తానికి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కువ మనకి అవుతుంది అది కుంకుమ వేసిన తర్వాత. ఇప్పుడు ఆ కుంకుమ వేసిన తర్వాత ఎలా అవుతుంది నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి.
మాకు చిన్నప్పుడైతే గోపురం కుంకుమ యూజ్ చేస్తున్నానండి నేనైతే. నార్మల్గా ఏ కుంకుమ అయినా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెము కెమికల్ ఎక్కువగా లేకుండా నీట్గా ఉంటుందండి. ఈ కుంకుమ అనేది బాగుంటుంది. రెడ్ కుంకుమ తీసుకోండి గోపురంలో. మనకి నేను క్యారెట్ ఎందుకు వేసానంటే తెలుసు కదండి, మనకి మామూలుగా అయితే వేరే గోరంటాకు పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం బెచ్చల్లాగా లేస్తూ ఉంటుంది లాస్ట్కు పోయేటప్పుడు. అలాంటిది లేకుండా ఉంటుందండి ఇలా మనము ఈ క్యారెట్ వేయడం వల్ల నీట్గా ఉంటుందండి స్కిన్ అనేది. అందుకనే వేశాను. న్యాచురల్గా ఉంటుంది, మనకి ఎటువంటి హాని ఉండదండి ఇది ఈ గోరంటాకు పెట్టుకోవడం వల్ల. అలాగని ఒక 3-4 డేస్ అయితే ఉంటుందండి ఈ మెహందీ అనేది అయితే. ఇలా మొత్తం నీట్గా కలిపేసేసుకోండి. కుంకుమ అనేది మనకి లిక్విడ్ అనేది కొంచెం థిక్నెస్గా చూసుకొని, మరీ థిక్గా ఉండొద్దు, మరి అలా అని లూజ్గా కూడా ఉండకుండా కొంచెం మీడియంలో ఇలా కలుపుకొని పెట్టుకోండి. ఇలా అయితే నేను నాది చూపిస్తున్నానండి. నేను ఇది ఇప్పుడు స్టోరేజ్ చేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ఇప్పుడు దీంతో అయితే నేను పెట్టుకుంటానండి, చేతికి గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. మా పాపకి ఎప్పుడు నేను భరతనాట్యం క్లాసెస్ ఉంటాయండి తనకి, అప్పుడు ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటాను వీటిని. నాకు అది 1 మంత్కి ఒకసారి కూడా ప్రోగ్రామ్ అయితే అవుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి అయితే స్పోర్ట్స్ డే అన్నప్పుడైతే ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. అలాగే ఇంకా గుళ్ళల్లో కూడా భరతనాట్యం క్లాసెస్ అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారండి. ఆ టైంలో అయితే నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. మరి డిజైన్ కూడా వేసుకోవచ్చండి ఓపికంటే మాత్రము. నాకు డిజైన్ అంతగా ఇష్టం అనిపించదు, నేను ఇలా రౌండే పెట్టుకుంటూ ఉంటానండి. గోరింటాకు అంటేనే ఇలా రౌండ్ పెట్టుకొని చెయ్యికి నీట్గా పెట్టుకోవడం, అంతే కదండి. ఇలా అయితే పెట్టుకుంటున్నానండి నేను. ఇలా డాట్స్ తోటి అయితే నీట్గా ఇలా డిజైన్ అయితే వేసుకున్నాను. నాకు ఇదే ఇష్టం అండి, ఎందుకో మరి అంతగా అయితే డిజైన్ వేసుకోవాలని అయితే ఉండదు. వేసుకోవచ్చు అండి, డిజైన్ కూడా వేసుకోవచ్చు. దీంతో మనము కోన్తోటి వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి దాంతో కూడా మనము ఇలా దీంతో కూడా వేసుకోవచ్చు అండి ఓపిక ఉంటే మాత్రం. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ అయితే ఒకవేళ మీకు డిజైన్ సరిగ్గా దీంతో రాదు అనుకుంటే మాత్రం పెన్నుతో అయితే గీసేసుకోండి, ఫస్ట్ డ్రా చేసుకోండి, ఆ తర్వాత వేసుకోండి. దీంతో చక్కగా ఉంటుందండి. అలా కూడా ట్రై చేయండి, మీకు మీ ఓపికని బట్టి. అంతేనండి, నాకైతే ఇలానే ఇష్టము. అందుకనే ఇది ఈజీగా అవుతుంది, టైం తక్కువ పడుతుంది. అందుకని నేను ఇదే యూజ్ చేస్తాను ఎప్పుడు. చూస్తాను కూడా నీట్గా ఉంటుందండి, బాగా అనిపిస్తుంది మనకు, హెవీగా అనిపించకుండా. అలాగే కొందరికైతే ఎక్కువ రోజులు ఉండాలనిపించదండి, పెట్టుకున్నాక ఒక 2 డేస్ 3 డేస్ ఉంటే చాలు అనుకుంటారు. అలాంటి వాళ్ళైతే ఇదే యూజ్ చేసుకోండి. మనకి ఎక్కువ రోజులు పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఏదో ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. కొందరైతే ఇష్టపడరండి ఎక్కువ రోజులు అయితే ఉంచుకోవడానికి, గోరింటాకుని ఇష్టపడరు. నాకు తెలిసినంత వరకు నేను చూస్తున్నాను. వాళ్ళకైతే ఇదైతే ఇన్స్టెంట్, ఈ గోరింటాకు అయితే ఆరాంగా పెట్టుకోవచ్చు అండి, నిజంగా చెప్తున్నాను. ఇది మనకి ఒక 4 డేస్ అయితే పక్కా ఉంటుందండి, 4-5 డేస్ అయితే ఉంటుంది. 1 వీక్ అయితే కొంచెం తక్కువ అండి. 1 వీక్ ఉంటుంది అని మాత్రం నేను చెప్పాను, ఎందుకంటే నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను దీన్ని. మనము ఎక్కువగా మనము వాటర్లో చేయబెట్టకుండా ఉంటే మాత్రం ఒక 5 డేస్ 6 డేస్ వరకు అయితే ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదండి. మనం రెగ్యులర్గా మనం వంట చేస్తూ ఆ గిన్నెలన్నీ తోమేసుకుంటూ అంటే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ టైంలో అయితే ఇదైతే మనకు ఒక 3 డేస్ అంతే, అంతకంటే ఎక్కువ అయితే ఉండదండి. మనం వాటర్లో చేయబెట్టకుండా, ఎక్కువ అంటే వాటర్లో చేయబెట్టకుండా అయితే ఉండమండి, ఎక్కువ యూజ్ చేయకుండా వాటర్ని మనం ఇంకా వాటితోటి మనం ఆ చేయితోటి ఎక్కువ పనులు చేయకుండా ఉండి వాటర్లో ఎక్కువ చేసే పనులు కొంచెం తగ్గించుకొని చేసుకుంటే మాత్రం మనకి 6 డేస్ 5 డేస్ వరకు అయితే ఉంటుంది ఆరాముగా. మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునేటట్టు ఉంటే మాత్రం ఒక 3 డేస్ అయితే పక్కా అండి, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. మనము పోయినా కానీ మళ్ళీ ఎమ్మటే పెట్టుకోవచ్చు అండి, ఏమీ లేదు. మనం అయితే ఎట్లాగో స్టోరేజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా కానీ ఒక 2 మినిట్స్లో మనం దాన్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదండి. ఎవరు మనకి డిజైన్ వేయాలి, వాళ్ళ దగ్గర వేయించుకోవాలని కూడా ఏమీ లేదు. ఇలా పెట్టుకొని వెళ్ళామంటే చెయ్యి నీట్గా కనబడుతుంది, మనకి అందంగా అనిపిస్తుంది. మనం బయట వేయించుకోవాలంటే ఒక్క చేయికి 100 రూపీస్ 300 తీసుకుంటున్నారండి. అలా కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకోండి చక్కగా. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.